ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో ఫ్రంట్ పేజీ హెడ్డింగ్ చూసా. రామ రామ రాక్షస కాండ అని ఫోటోలు కూడా పెట్టారు. అంగన్వాడీ హెల్పర్ ఇంద్రజాపై దాడి చేస్తున్న టీడీపీ వర్గీయులు అని జుట్టు బట్టి చేతులు పట్టుకొని లాక్కొని పోతూ ఉన్నారు. ఇంట్లోకి జూరి చొరబడుతున్న ఫోటోలు కూడా ఉన్నాయి. పట్టుకొని ఆమెను ఈడ్చుకొని వస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎపిక్స్ ఉన్నాయి. అవన్నీ ఏం చూపెడదు కానీ అయితే సరే, విషయంలోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం మంగాపురం గ్రామంలో ఇంద్రజ 2019 నుంచి అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తూ ఉన్నారట. టీడీపీ అధికారంలోకి వచ్చాక అదే గ్రామానికి చెందిన ఆ పార్టీ కార్యకర్త గొల్ల శ్రీనివాసులు కుమారుడు విష్ణు హెల్పర్ పోస్టు తమ వారికి కావాలని రాజీనామా చేయాలని ఇంద్రజను బెదిరిస్తున్నాడట. రోజు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళడం, సెల్ ఫోన్కు మెసేజ్లు పంపడం చేస్తున్నాడట. ఇతడి ఆగడాలపై ఏడాది క్రితమే ఇంద్రజ పోలీసులకు ఫిర్యాదు చేసిందట. కానీ ఎస్ఐ సుధాకర్ యాదవ్ రాజీ చేసి పంపించేశారట. కానీ ఇంద్రజపై వేధింపులు ఆగలేదట. ఈ క్రమంలో బుధవారం పగలే గొల్ల శ్రీనివాసులు, విష్ణు, అతడి భార్య నాగమ్మ, బామ్మర్ది ఓబయ్యలు ఇంద్రజ ఇంట్లోకి చొరబడ్డారట. ఆమెను, భర్త నరసింహమూర్తిని చెప్పులు, కట్టెలతో కొట్టారట. చీర పట్టుకొని బయటకు లాక్కెళ్ళి చీపురుతో కొట్టారట. ఈడ్చుకెళ్ళి కాళ్ళతో తన్నుతూ చితకబాదారట. రాజీనామా చేయకపోతే చంపేస్తామన్నారట. ఇంద్రజ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయట. నరసింహమూర్తి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారట. ఇంద్రజ దంపతులపై దౌర్జన్యం జరిగి 24 గంటలైనా టీడీపీ వర్గీయులు ఇంద్రజ ఇంటిపై దాడి చేసిన వీడియోలు, ఆమె తీసిన సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదట. పైగా ఘటనపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం సాయంత్రం రామగిరి స్టేషన్కు వెళ్ళిందట. ఎస్ఐ లేరని, కేసు తీసుకోబోమని పోలీసులు చెప్పడం గమనార్హమట. దిక్కుతోచని స్థితిలో బాధితురాలు ఇంద్రజ సెల్ఫీ వీడియో ద్వారా గురువారం సాయంత్రం తనపై జరిగిన దాడిని వెల్లడించారు. టీడీపీ కార్యకర్త గొల్ల విష్ణు నెల రోజుల క్రితం గ్రామానికి చెందిన దళితుడిని చితకబాదాడట. అప్పుడు కూడా పోలీసులు ఫిర్యాదు తీసుకోలేదట. దీన్ని బట్టే రాప్తాడు నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది అని చెప్పి రాసుకుంటూ వచ్చారు. సో ఈ కేసు విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అక్కడి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆయన అభిప్రాయం చెప్పారు. హోంమంత్రిగా మహిళ, కానీ మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అని వైసీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఉషశ్రీ చరణ్ ఆమె కామెంట్స్ను రాసుకుంటూ వచ్చారు. హెల్పర్లను కొట్టడం కాదు, నిజంగా చంపినా కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు దిగుతారండి? ఎవరు పట్టించుకుంటారు? ఎవరికి కావాలి? ఇదంతా ఎవరికి సంబంధం లేని విషయాలు ఇవన్నీ. ఏ సెన్సిటివ్ విషయాన్ని రాష్ట్రంలో పట్టించుకుంటారు? లైట్ ఆమె బాధ ఆమె పడతారని చెప్పి ఒక గొంతు గలవరు. ఏమన్నా ఉన్నా విపక్షంగా ఉన్న పార్టీ మాట్లాడుకోవాలి. జనానికో, మిగతా వాళ్ళకో, ఇంకో సంఘానికో, ఇంకొకరికో ఎవడంటే దేగుతాడు? ఎవడన్నా పట్టించుకుంటాడా? ఇవన్నీ పట్టించుకోవాలి. ఇవన్నీ పెద్ద పెద్ద అంతర్జాతీయ ఇష్యూస్ అవ్వాలి అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళ అధికారంలో ఉంటే అప్పుడు ఇవన్నీ అంతర్జాతీయ ఇష్యూ అవుతుంది. కొట్టు, తన్ను, చంపు, ఎవరికి కావాలి పట్టబ్బా స్వామి ఇవన్నీ?